పౌరవం గాం యాచతే అనుకోండి. బ్రాహ్మణ పౌరవం గాం యాచతే. ఈ యాచన క్రియ కహ కరోతి? బ్రాహ్మణ యాచన క్రియ కహ కరోతి? బ్రాహ్మణ. అయితే అతని ఇప్సిత వస్తువు ఏంటి? గౌ. గౌ కాబట్టి అది ఇప్సిత వస్తువు కాబట్టి అక్కడ కర్మ కావాల్సింది. ఇక మిగిలిందేంటి? పౌరవం. పౌరవాయ అనకుండా పౌరవం, పౌరవాత్ అని అనకుండా ఇక్కడ పౌరవం అన్నాడు. పౌరవాత్ అని అనలేదు. ఇక్కడ పౌరవం అని ఉంది చూడండి. పౌరవాత్ అని అనలేదు. బ్రాహ్మణ పౌరవాత్ గాం యాచతే అయితే అది అశుద్ధమైతుంది. బ్రాహ్మణ పౌరవం గాం యాచతే అక్కడ ఏ కారకం కూడా యాక్సెప్ట్ చేయకపోతే పౌరవం అనే శబ్దానికి కర్మ యాక్సెప్ట్ చేసింది కాబట్టి కర్మలో ఉన్నప్పుడు అది ద్వితీయ విభక్తి పౌరవం. బ్రాహ్మణ పౌరవం గాం యాచతే. యాచన క్రియలో ఇప్సిత వస్తు గాంలోనే కాకుండా ఎవరినైతే అడుగుతున్నాడో అతనిలో కూడా కర్మ. అతని కర్మ ఎట్లయితాడు చెప్పండి? కర్మ కాదు కదా. యాచన క్రియ ఎవరైతే చేస్తున్నా అతను కర్త. అంత అర్థమైంది కదా. యాచన క్రియ ఎవరు? బ్రాహ్మణ. యాచన క్రియ ఎవరు చేస్తున్న? బ్రాహ్మణ. అతని ఇప్సిత వస్తువు గాం. అంతవరకైతే మీకు కంప్లీట్ అర్థమైంది కదా. యాచన క్రియ చేసే బ్రాహ్మణుడు కర్త కదా. అతని కర్మ, అతని ఇప్సిత వస్తువు ఏంటి? గాం. అక్కడ వరకు అర్థమైంది కదా. గాం అతని ఈప్సిత వస్తువు కాబట్టి ఏంటి? కర్తూరీప్సితమం కర్మతోటి గాంలో ద్వితీయ కర్మకారకమై ద్వితీయ విభక్తి ఏర్పడింది. ఇక పౌరవం అన్నప్పుడు పౌరవ నుండి అని అతని నుండి వాడలే అక్కడ. అది కూడా కర్మలను, ఎందుకంటే అక్కడ కూడా యాక్సెప్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఏమని చెప్పిందంటే కొన్ని సూత్రాలు చెప్పాడు. పంచమిలో కొన్ని సూత్రాలు చెప్పాడు కదా. భీత్రార్థానం భయేతు, పరాజయ రసోడ, చాలా సూత్రాలు చెప్పాడు. ఎక్కడ కూడా పొసగడం లేదు. అది పొసుగుతుందా? ఇప్పుడు అపాదానే అదేంటి? ధ్రువం అపాయే అపాదానం భీత్రార్థానం భయేతు పరాజయ రసోడ ఇన్ని సూత్రాలలో ఎక్కడ కూడా పౌరవ శబ్దానికి పొసగడం లేదు. అప్పుడేంటి? పాపం ఎక్కడ ఒక దగ్గర ఆశ్రయం కావాలి కదా. అందుకే కర్మ దీనికి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి కర్మ సంజయ్ ద్వితీయ విభక్తి. ఇంత అర్థం చేసుకోండి ఇప్పుడు. సరేనా? అవగతం నా అవగతం? ఆ తర్వాత స్వతంత్ర కర్త. స్వతంత్ర కర్త. స్వతంత్ర కర్త అంతిమ కారకం అస్తి. సూత్రధారి కర్త ఏవ పరంతు అన్యాన్ సంతృప్తిం కృత్వా సహ ఆగచ్చతి. సూత్రధారి కర్తనే కదా, అందరూ సంతృప్త. రాఘవేంద్ర మహోదయ పటల బహుదూరాత్ సర్వే ఏతస్మిన్ కారకే సర్వే ఏతే జనాః సంతి సర్వే ఏవ కర్తాః. రాఘవేంద్ర మహోదయ అధికరణకారకం అస్తి. అధికరణకారకం పాఠ్య విషయ సహాయం ఆధారం అస్తి. సహ మమ ఆధారः సహ అధికరణకారకం. అధికరణకారకం అస్తి. సహ స్వతంత్రः కర్త अस्मिन् समूहे ये जनाः सन्ति ते सर्वे कर्ताः स्वतन्त्रः कर्ता एव. మన సమూహంలో ఉన్న అందరూ కూడా స్వతంత్రులే. కదా ఆగచ్చంతి కదా నాగచ్చంతి స్వేచ్ఛా స్వతంత్రः. యదా కదా శృణ్వంతి యదా కదా పలాయనం కుర్వంతి కిమపి భవేత్ స్వతంత్రः.
स्वतन्त्रः न कर्ता व्यक्यते। एवमेव हास्यं कृतवती अहम् अन्यत् न चिन्तयन्तु నేను కేవలం మీకు హాస్యంలో చెప్పాను స్వతంత్రః కర్త కర్త అంటే ఎవరంటే క్రియాకరణే యః స్వతంత్రః క్రియ చేయడంలో ఎవరు స్వతంత్రులో వాళ్ళు కర్తలు క్రియా की सिद्धि में जो प्रधान है पठति रामः पठति स्वतन्त्रः प्रथमा एकवचनं कर्ता प्रथमा एकवचनं अनुवृत्ति कारके स्वातन्त्रेण विवक्षते तत् कारकं कर्तृ यः स्वातन्त्रेण विवक्षते तत् कारकं कर्तृसंज्ञकं भवति अत्र उदाहरणं त्यजन्तु चन्द्रकला शृणोति लक्ष्मणराव महोदयः वदति राघव महोदयः రికార్డింగ్ కరోతి ఇవన్నీ మీకు అర్థమైనాయి కాబట్టి దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అందరూ కర్తలే కాబట్టి కర్త గురించి తన స్వీయ స్వరూపం తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే పాణిని ఎంత చక్కగా చెప్పిండంటే ముందు కర్తను చివర తీసుకొచ్చిండు ముందు సహాయ ఏవేవి కర్తకు సాధనంగా పనిచేస్తున్నాయో సహాయకమవుతున్నాయో వాటిని ముందు పరిచయం చేస్తూ చివరిగా తన పరిచయం తను చేసుకున్నాడు కర్త అత్ర అవగతం నా అవగతం సరళ రూపేణ అవగతం స్యాత్ స్వతంత్రకర్తాः వయం సర్వే కర్తారः తత్ప్రయోజకో హేతుశ్చ అత్ర प्रेरणार्थक क्रिया अध्यापक छात्रः पठति अध्यापकः पाठयति अध्यापकः छात्रेण पाठं पाठयति यजमानः सेवकेन कार्यं कारयति ఇవి ఉన్నాయి కదా దాని కొరకు అయితే ఇక్కడ ముందు చదువుదాం తత్ప్రయోజకో హేతుశ్చ తత్ప్రయోజకః ప్రథమ ఏకవచనం హేతుః ప్రథమ ఏకవచనం చ అవ్యయపదం तस्य प्रयोजकः तत्प्रयोजकः षष्ठी तत्पुरुष समासः निपातनात् समासः इदंता మీకు అర్థం కాదు అనువృత్తి కర్త కారకే उपरि कर्ता अस्ति स्वतंत्रः कर्ता अनुवृत्ति कर्ता अस्ति यः प्रेरकः क्रियाकरणे स्वातंत्र्यस्य प्रयोजकः क्रियाकरणे यः प्रेरकः అంటే క్రియ చేయడంలో ప్రేరకో యో అర్థః తత్ కారకం హేతు సంజ్ఞం భవతి ఇక్కడ ఉదాహరణ చూడండి దేవదత్తః కటం కరోతి తం యజ్జదత్తః ప్రయుక్తే అంటే యజ్జదత్తో దేవదత్తేన కటం కారయతి ఇక్కడ కటం కరోతి కః దేవదత్తః కటం దేవదత్తః కరోతి తం ప్రేరణాం కః దదాతి యజ్జదత్తః అయితే ప్రేరణ తత్ప్రయోజక హేతు ఎవరు ప్రయోజక హేతు యజ్జదత్తః అయితే ఇది మీకు హార్డ్ అనిపిస్తే యజమానః సేవకేన కార్యం కారయతి ఈ కారయతి ఎవరు చేస్తున్నారు చెప్పండి దేవదత్తః కారయతి కానీ కరోతి కః సేవికః ఇప్పుడు ఈ ఇక్కడ ఉదాహరణ వదిలిపెట్టండి మన ఇంట్లో పనులు చేయిస్తాం కదా అయితే ఇప్పుడు యజ్జదత్త అదేంటి యజమానః సేవకేన సేవకः అస్తి భృత్యః సేవకేన కార్యం కారయతి ఈ కారయతి అనేది ఎవరు చేస్తున్నారు కారయతి చేసేది యజమానః कारयति सः प्रेरणार्थक एव करोति स्वयं कः करोति సేవకః కారయతి యజమానః అని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు మనం ఇప్పుడు స్వతంత్ర కర్త అనే సూత్రంలో ఏం తెలుసుకున్నాం యహ కార్యం కరోతి సహ కర్త మొదటి సూత్రంలో వెంటనే ఆయన పాణిని బుద్ధి
ఆయన బుద్ధితో ఎవరిని పోల్చలేము. మొదటిగా ఏమన్నాడు, యహ క్రియాం కరోతి సహ కర్త, ఎవరైతే క్రియ చేస్తాడో అతను కర్త అని చెప్పాడు కదా. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడు, తత్ ప్రయోజకో హేతుశ్చ ప్రేరకశ్చ హేతు యహ అస్తి సహ అపి కర్త, సహ కర్త. అయితే ఎవరైతే ప్రేరణ చేస్తారో, ఇప్పుడు చూడండి, యజమానః సేవకేన కార్యం कारयति, कारयति तस्य प्रेरणां कः करोति, कारयति क्रिया कः, यजमानः, परन्तु कार्यं कार्यं कः करोति, कार्यं करोति सेवकः, प्रेरकः करोति, सेवकः करोति, परन्तु अत्र प्रयोजकरूपेण यः अस्ति तस्य एव कर्ता इति उक्त्वा यजमानः द्वितीयकर्ता यः अस्ति तत्र किम् अभवत्, तृतीया विभक्ति अभवत्, तृतीया विभक्ति. ఇక్కడ చూడండి, యజ్ఞదత్తః దేవదత్తేన కటం कारयति, యజ్ఞదత్తః దేవదత్తేన కటం कारयति, कारयति कः कारयति, कः कारयति, यज्ञदत्तः, यज्ञदत्तः कारयति, कारयति, परन्तु निर्माणं कः करोति, कट निर्माणं देवदत्तः निर्माणं करोति. अत्र देवदत्तस्य प्राधान्यता नास्ति, यः कारयति सः कर्ता अस्ति. ఈ సూత్రం ద్వారా అతనే కర్త అని చెప్తున్నాడు, అతను కర్త. ఎక్కడ తత్ప్రయోజకో హేతుష్ట అనే సూత్రం ద్వారా ఇప్పుడు ఇక్కడ ప్రేరణ లేదు, కేవలం దేవదత్త కటం కరోతి, అక్కడ ప్రేరక కోపి నాస్తి. అక్కడ ప్రేరకుడు అంటే అక్కడ అతనికి పురమాయించే వాళ్ళు ఎవరు లేకపోతే అతనే కర్త. కానీ పురమాయించే వ్యక్తి ఉన్నప్పుడు ఏమైతున్నాడు, పురమాయించే వ్యక్తి కర్త, అతను సాధనమైతున్నాడు. దేవదత్తుడు ఏమైతుండు అక్కడ, సాధనమైతున్నాడు, అతని ద్వారా చేయించుకుంటున్నాడు కదా. ఇప్పుడు చేయించే వ్యక్తికి అతను కూడా ఒక సాధనమైండు కాబట్టి తృతీయ విభక్తి వచ్చింది కదా. అతనితో పని పురమాయించుకొని తన పనిని చేయించుకోవడానికి అతను సాధనమైండు. అతనికి ఏం అవసరము, యజ్ఞదత్తుడికి చాప నిర్మాణం అవసరం, చాప కావాలి, అతను దాన్ని అల్లించుకుంటున్నాడు. అయితే ఆ ప్రయోజనం కొరకు ఇతన్ని సాధనంగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మనం మన ఇంట్లో పని చేసే వాళ్ళను మన సాధనంగా వాడుకుంటున్నాం కదా. పని చేసేది వాళ్లే పాపం, కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళని ఇది ఊడువు, అది పెట్టు, అది తోము, ఇలా మనం వాళ్ళ ఇది శుభ్రం చెయ్యు, వాళ్ళకు పురమాయిస్తూ మన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటున్నాం కదా. క్రియ చేసేది మాత్రం వాళ్ళే, కానీ చేయించేవాడు కూడా కర్తనే అని చెప్తున్నాడు ఈ సూత్రం ద్వారా. చేయించేవాడు కూడా కర్తనే ఇక్కడ చెప్తున్నాడు. తత్ప్రయోజకో హేతుశ్చ, తత్ప్రయోజకః ప్రేరకः యః స్వాతంత్రస్య కః. ఈ సూత్రం అర్థం స్వతంత్ర కర్త అని ముందు తెలుసుకున్నాం కదా మనం. స్వాతంత్రస్య ప్రేరకः, స్వాతంత్రః కః, దేవదత్తः. అత్ర దేవదత్తుడు, అతనికి ఎవరైతే ప్రేరకుడో అతను కర్త అని చెప్తున్నాడు. అప్పుడు దేవభక్తి అవుతుంది. ఇక్కడ యజ్ఞదత్తః దేవదత్త సాధనం అవుతాడు, కర్త అవుతుంది. చేయించేవాడు కర్త, ఇక్కడ ప్రేరకుడే కర్త, ప్రేరకుడు కర్త, ప్రేరకుడు కర్త. అతని సాధనమైతుంది కాబట్టి తృతీయ విభక్తి. ఇది కొంచెం మీరు అదేంటి తర్వాత చదువుకునే వాళ్ళకి అవసరం, తర్వాత చదవని వాళ్ళకు కూడా అవసరం. ఎట్లా అంటే యజమాని, మీరు రేపు సంస్కృతంలో మాట్లాడాలనుకుంటే ఇది మీకు తెలియాలి. అహం సేవకేన కార్యం कारयामि, అహం ఛాత్రేణ పాఠం పాఠయామి, అహం ఛాత్రేణ కార్యం कारयामि, అహం రజకేన వస్త్రాన్ని प्रक्षालयामि किं भवति प्रेरणार्थकं,
वेदमित्र महोदय प्रक्षालयति प्रक्षालयति रजकः प्रक्षालयति प्रेरणार्थकक्रिया किं भवति चोरादिगणे प्रक्षालयति प्रक्षालयिष्यति न न न न न भवति न भवति तत्र भविष्यति करोति कारयति करोति कारयति बालकः स्वयं खादति माता खादयति 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 न खादयति खादयति बालकेन फलं खादयति अवगतं माता बालकेन भोजनं खादयति खादयति गुरुमातुः छात्रेण पाठयति छात्रेण पाठयति छात्रेण ఎట్లా వస్తుంది छात्रेण पाठयति तदेव गुरु छात्रेण पाठं अहं स्वयं पाठयामि छात्रः पठति अध्यापकः छात्रेण पाठं पाठयति छात्रेण पाठयति उत्तममेव शुद्धमेव छात्रेण पाठयति अस्तु अत्र ప్రేరకకర్త యః అస్తి సహ ఏవ కర్త ఈ సూత్రం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే క్రియ చేసేవాడు కాకుండా క్రియ చేయించేవాడే ఇక్కడ ప్రధాన కర్త అని చెప్పబడుతుంది ఈ సూత్రంలో అవగతం నా అవగతం ప్రయోజకో హేతుశ్చ ఇక్కడ ఉదాహరణ ఏంటంటే కార్యం చేయించేదంటే చూపించాడు దేవదత్తః కటం కరోతి దేవదత్తః కటం కరోతి తం యజ్ఞదత్తం ప్రయుక్తే అంటే ప్రేరయతి ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన ఉదాహరణ సరిగ్గానే ఉంది లక్ష్మణరావు మహోదయ భవతః శుద్ధమే చేయించేవాడు ప్రధానము చేసేవాడు అప్రధానం గౌణము ప్రధానం ఈ సూత్రం ద్వారా తత్ప్రయోజకో హేతుష్ట ఏమంటుందంటే యః ప్రేరకः అస్తి తత్కారకం హేతు సంజ్ఞం భవతి ఆ హేతు సంజ్ఞలో ఏంటంటే చకారాత్ కర్తు సంజ్ఞ అపి భవతి హేతు సంజ్ఞ అంటే కారణకర్త ఉంటాడు కాబట్టి కర్త కారకంలో వస్తుంది అక్కడ మామూలుగా అయితే దేవదత్తః కటం కరోతి అనే దాంట్లో కరోతి క్రియ చేస్తున్నాడు కాబట్టి దేవదత్త కర్త కావాలి కానీ తం యజ్ఞదత్తః ప్రయుక్త అతన్ని యజ్ఞదత్తుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి యజ్ఞదత్తుడే కర్త అయి యజ్ఞదత్తః దేవదత్తేన కటం కారయతి అని వచ్చింది యజ్ఞదత్తః దేవదత్తేన కటం కారయతి అధ్యాపకः ఛాత్రేణ పాఠం పాఠయతి అధ్యాపకः ఛాత్రేణ పాఠం పాఠయతి అవగతం తృతీయలో ఉంటుంది ఇప్పుడు పాఠయతి అనేది ఎవరు చేస్తున్నారు చెప్పండి పాఠయతి మన అధ్యాపకः ప్రేరకకర్త ప్రేరకుడు కాబట్టి అతడు కూడా ఈ సూత్రం ద్వారా ప్రయోజక అంటే ప్రయోజక అంటే ఇక్కడ తత్ ప్రయోజకో హేతుశ్చ ఎవరైతే ప్రయోజక అంటే ప్రేరక వ్యక్తి ఉన్నాడో అతి హేతు సంజ్ఞ తర్వాత కర్త అవుతాడని చెప్పేసి ఈ సూత్రం చెప్తుంది ఇది ఎత్ర కర్త భవతి కర్తాకారకే ప్రథమా విభక్తి భవతి కర్తాకారకే కిం భవతి కర్తాకారకే కిం భవతి ప్రథమా అతః దేవదత్తః కటం కరోతి లక్ష్మణరావు మహోదయः శృణోతి ఆచార్యులు మహోదయः పృచ్చతి ఎక్కడైతే కర్త ఉంటాడో కర్తకి ప్రథమా విభక్తి కర్తాకారకే విభక్తి కిం భవతి కర్తాకారకే ప్రథమా విభక్తి భవతి అతః దేవదత్తः యజ్ఞదత్తः చంద్రకళా किं विनोदा पठति चंदना गच्छति
ఆచార్య పాఠయతి. ఇక్కడ అర్థమైంది కదా, ఎక్కడైతే కర్తనో కర్తలో ప్రథమ విభక్తి ఉంటుంది, కర్మలో ద్వితీయ. కర్తాకారకే విభక్తి కిం భవతి వదంతు? ప్రథమ విభక్తి కర్తాకారకే ప్రథమ, కర్మకారకే ద్వితీయ కారకే, ద్వితీయ, కరణకారకే కరణకార తృతీయ తృతీయ, సంప్రదానకారకే చతుర్థి చతుర్థి, చతుర్థి, అపాదానకారకే పంచమి, సంబంధకారకమస్తి నా కారకమస్తి, నాస్తి విభక్తి అస్తి. कारकं नास्ति, अतः कारकं तत्र नास्ति। किं सम्बन्धः षष्ठी शेषे, षष्ठी शेषे, शेषे षष्ठी। ये सप्त विभक्तयः सन्ति, षष्ठी शेषे यत्र न अन्य विभक्तिषु यदि स्थानं नास्ति तत्र किं भवति, षष्ठी विभक्ते एव भवन्ति. అంటే కర్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో పాపం షష్ఠీ విభక్తి కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేస్తుంది. అధికరణ కారకే సప్తమి 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 విభక్తిమి కారకం. అధికరణ సూత్రం కిమస్తి? అధికార ఆధారో అధికరణం. ఆధారో అధికరణం. సప్తమి ఆధారం అస్తి తత్ర. ఆధారో అధికరణం సప్తమ్యధికరణే చ, ఆధారో అధికరణం సప్తమ్యధికరణే చ. కర్మ కర్మకారస్య సూత్రం కిమస్తి? కర్తరీప్సితమం కర్మ. కారకస్య కర్మకారకస్య సూత్రం. అపాదానకారకస్య ధ్రువమపాయే పాదానం. శ్వః సర్వే క్రీడామిచ్చन्ति స్పర్ధామిచ్చन्ति ఏవమేవ అద్యేవ సమాప్తం కుర్మః. భవంతః ఇచ్ఛా అగ్రే అపి దయానంద విషये अपि పరీక్షా అస్తి. प्रतिस्पर्धा वर्तते, प्रतियोगिता वर्तते. न सर्वे इच्छन्ति, प्रतियोगिता क्रीडारूपेण. प्रतियोगिता सर्वे इच्छन्ति किम्? इच्छति क्रीडा कर्तुम् इच्छामि. इंपार्टेंट क्वेश्चन्स् अस्ति वा माताजि? प्रतियोगिता न क्रीडा स्पर्धा एतादृशम् इच्छन्ति, न चेत् दयानन्द विषये एव सर्वे सम्यक् रूपेण अभ्यासं कृत्वा आगच्छन्ति. किं कुर्वन्ति? अद्य मम पाठः समाप्तः, कारकानि सम्पूर्णानि अभवन्, श्रद्धया दिनद्वयं संस्कृतक्रीडां भवेत्, दिनद्वयं संस्कृतक्रीडां भवेत्. अनन्तरं तेषाम् इच्छा अस्ति चेत् मम अभिप्रायं वयं सर्वे इच्छामः, वयं सर्वे इच्छामः माताजि. अस्तु अस्तु, स्पर्धा सर्वे इच्छन्ति चेत् श्वः अपादानकारकमस्ति प्रथमम्, अपादानकारकस्य अभ्यासं कृत्वा सर्वे आगच्छन्तु. ध्रुवमपाये अपादानम् अहं पाठितवती, अभ्यासं कृत्वा आगच्छन्तु. ध्रुवमपाये अपादानं सम्प्रदानमपि. सम्प्रदानं कठिनं भवति अन्यस्मिन् दिने. ध्रुवमपाये अपादानस्य पंचमी विभक्ति यत्र वर्तते, केषु सन्दर्भेषु वर्तते, अभ्यासं कृत्वा आगच्छन्तु. नोट्स् इति अहं प्रेषितवती, पुनः न प्रेषयामि. सर्वे कीदृशम् अभ्यासं कृत्वा आगच्छन्ति वयं पश्यामः. क्रीडा एव, अत्र क्रीडा प्रतियोगिता नास्ति, क्रीडा अस्ति, स्पर्धा अस्ति. समूहाः सन्ति. चित्रकला भगिन्याः समूहे कति जनाः सन्ति? सर्वे जंप जिलाने नायिका जंप जलानि मम समूहे सर्वे विद्यार्थिनः सर्वाः जंप जलाः. अत्र चंद्रकलाजी गंगापार्वतीजी
लक्ष्मण राव जी, पुष्पा जी, ब्रह्मानंद आचार्य जी, बच्चू शारदा जी, चंदना जी, जयलक्ष्मी जी, लक्ष्मणार्य जी, शिवप्रसाद जी, सीतारामुलु जी, एते सर्वे सन्ति। कोऽपि जनाः द्वादश टेक्निकल इश्यू अस्ति गुरुजी। पुष्पा भगिनी महोदय अहम् ओ पुनः ओ आगतवती। विलम्ब अद्य पर्यन्तम् अहं तेलुगु भाषायाम् उक्तवती, सम्भाषणं कृतवती, परन्तु यदि मया सह आचार्येण सह वार्तालापं कर्तुम् इच्छन्ति तदा संस्कृतभाषायामेव वार्तालापं कुर्वन्तु। अहं प्रयत्नं करोमि ఎందుకంటే మహోదయ తప్పైన నేను తెలుగులో మాట్లాడుతున్న వినండి. ఎంతమంది మీరు మన మాతృభాషలో సంతకం చేస్తారు చెప్పండి? ఎంతమంది మాతృభాషలో గాని మన భారతీయ భాషలో సంతకం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అహం కరోమి, అహం కరోమి, అన్యజనాః అహం కరోమి, భవాన్ కరోతి, అహమపి కరోమి. సంస్కృతేన सीतारामुलु महोदय अपि करोति। मम सीतारामुलु महोदय एकमेव अस्ति महोदय, कोऽपि नास्ति। आगच्छन्ति, చింతా నాస్తి. ఒకటి ఏంటంటే మీరు అయినంత వరకు అంటే మీ అఫీషియల్ ఉంటే మీరు పక్కన పెట్టండి, మిగతా వేటికైనా కూడా మాతృభాషలో మీరు సంతకం చేయడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే భాషా ప్రచారం అనేది మనం చేస్తే అవుతుంది, దానంతట అది కాదు. ఇప్పుడు మళ్ళీ ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ మీరు అదేంటి మహమ్మదీయుల షాపుల మీద వాటి మీద చూడండి, మళ్ళీ ఉర్దూ. మనము ఎంతవరకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాం? ఏదో కొంచెం నేర్చుకొని సంతృప్తి పడడం కాకుండా మన పిల్లలకు నేర్పించాలి, మన వాతావరణం కూడా ఆ విధంగా కల్పించుకోవాలి. నేను స్వతహాగా చేస్తాను కాబట్టి తను చేసి చెప్పాలంటే నేను అయినంత వరకు శుద్ధమైన భాషలో, అది హిందీలో మాట్లాడితే హిందీనే, తెలుగులో మాట్లాడితే తెలుగులోనే, అలా మనము సంస్కృతంలో మాట్లాడినప్పుడు తప్పులైనా సరే ఆ విధంగా ప్రయత్నం చేద్దామని ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తే నేనే చెప్పడం అని కాదు, మీరు ఎక్కడ నేర్చుకున్నా నాకు బాధ లేదు. కాకపోతే సంస్కృతిని రక్షించడానికి ఇది ఒక ప్రయత్నం. అది వేది ప్రతాప్ వైదిక్ అని ఒకరు, అదేంటి మన ఇండియన్ పాలిటిక్స్, దాన్ని హిందీలో రాస్తే అతనికి రిజెక్ట్ చేశారంట, తిరస్కరిస్తే ఆయన 2 సంవత్సరాలు సుప్రీంకోర్టులో వాదించి ఏ భారతీయ భాషలలో ఏ భాషలైనా కూడా మనం పై తరగతులు అంటే పై చదువులు చదువుకోవచ్చు అనే ఒక దీన్ని ప్రతిపాదించి దాంట్లో ఆయన నెగ్గాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది లుప్తమైతుంది. మళ్ళీ ఒక భాషలో అంటే ఏ భాష నేర్చుకున్నా తప్పు లేదు, కాకపోతే తన భాషను గౌరవిస్తూ ఇతర భాషలు నేర్చుకోవడము మన కర్తవ్యం. అది మనము గనక ఇదే విధంగా ఉపేక్ష చేస్తే తర్వాత తరాలకి పాణిని ఎలా కనుమరుగయ్యాడో ఈ సిద్ధాంతాలన్నీ కనుమరుగైతాయి. కాబట్టి మనం అందరము మనం చేస్తే ఒకరం చేస్తే అవుతుందా అని భావించకుండా అందరూ చేయడానికి ఒక సంకల్పం తీసుకోండి. ఎందుకంటే స్వామి దయానందుడు కూడా అతని మాతృభాష గుజరాతీ అయినప్పటికీ కూడా హిందీ సంస్కృతం మీద ఎక్కువ వారు శ్రద్ధ చూపించారు. ఎందుకంటే ఎక్కువ జనాలకు ఈ ప్రచారం వల్ల సామాజిక చైతన్యం కలుగుతుందని. ఇది భాష అంటే మీకు కేవలము ఏదో సంస్కృతం నేర్పించి మిమ్మల్ని సంతృప్తి పరచడం అని కాదు, మనందరి బాధ్యత అది. కాబట్టి ఈ ఉద్దేశంతో ఇక్కడ సంస్కృత శిబిరము వీరు పెట్టారు. ఇది మీరు కూడా అర్థం చేసుకుని మీరు ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. వైదిక లఘు గురుకులం ఉద్దేశం చాలా పెద్దది. క్రిణ్వంతో విశ్వమార్యం, ఒక భాషనే కాదు భావం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి ఈ లింక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రండి, గురు మాతాజీ గారి యొక్క విషయాలు సందేశాన్ని వినండి. మనము భాష సర్వే
सम्यक् रूपेण संस्कृत सम्भाषणं कुर्वन्ति चेत् आगच्छति। स्पोकेन् लैंग्वेज सम्भाषण भाषा भवेत्। अतः भवन्तः सर्वे अधिक समयं गृहीत्वा